ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి స్థానిక సంఘములో నిలిచి దేవుని వాక్యమును అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మొదటిగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మాత్రమే కాకుండా స్థానిక సంఘములోని బాధ్యత కలిగిన పెద్దలకు, స్థానిక సంఘానికి, తోటి దైవ సేవకునికి యేసు క్రీస్తు నామమున వందనాలు. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అలాగే 22వ వచనము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము, లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడిన. 27వ వచనము, దావీదును మందసమును మోయు లేవీయులందరూ పాఠకులను పాఠకుల పనికి విచారణకర్తయ్యకు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండేది. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండేది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి, సహవాసమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆరాధనలో నిలువబడి మీ తలంపులు అందించిన మా ప్రియ సోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. నైనా స్థానిక సంఘమును, పరిచర్యను, పరిశుద్ధుల కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొంత సమయము మిగిలి ఉండగా మీ వాక్యము కొరకై కనిపెట్టుకొని ఉండగా
మీ వాక్యమును చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మమ్మను దర్శించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. ఈ అధ్యాయములో దావీదు దేవుని మందసమును ఎలా తీసుకొని రావాలో ఆ క్రమము గుర్తు చేస్తున్నాడు. దేవుని మందసమును తీసుకొని వచ్చేటప్పుడు ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, వారి యొక్క పద్ధతులు, వారి సూచనలు, వారి క్రమాలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఇందులో ఈ అధ్యాయము చదువుతున్నప్పుడు ప్రభు నా మనస్సులో ఉంచిన ఆలోచన కెనన్యా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాడు. కెనన్యాను గురించి వివరాలు కూడా అంత ఎక్కువగా లేవు, కానీ అతని యొక్క పరిచర్య, అతనికి అప్పగించబడిన బాధ్యతలో నమ్మకముగా ఉన్నాడు. ఈ కెనన్యా ఎవరు అంటే ఒక లేవీయుడు. కెనన్యా లేవీయుడు. కెనన్యా లేవీయుడు, లేవీయులకు అధిపతిగా ఉన్నాడు. లేవీయులకు మందసమును తీసుకొని వచ్చుటలో క్రమమును నేర్పువాడు. లేవీయుడు లేవీయులకు అధిపతిగా ఉన్నాడు. ఈ ఉదయకాలము మన మనస్సులో లేవీయుని గురించి మనము ఆలోచన చేద్దాం. ఎవరు ఈ లేవి? ఈ లేవీయులు ఎక్కడ నుండి వచ్చారు? ఈ లేవీయులకు అప్పగించబడిన బాధ్యతలు ఏమిటి? లేవీయులు చేస్తున్న పరిచర్య ఏమిటి? ఆ సంగతులు మనము ఆలోచన చేస్తే మన జీవితాలకు చక్కని పాఠములు ఉన్నవి. యాకోబును లేయాను ప్రభు ప్రేమించి 6 కుమారులు ఇచ్చాడు. లేయా దాసుకి 2 కుమారులు. యాకోబును రాహేలును ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు. రాహేలు దాసుకి 2 కుమారులు. ఎంతమంది? నేను మరలా చెప్తాను. యాకోబును లేయాను ప్రేమించి
మొదట 6 కుమారులు. తరువాత లేయాను యాకోబును లేయా దాసికి 2 కుమారులు. యాకోబును రాహేలును ప్రేమించి దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. రాహేలు దాసిని ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు. 12 మంది కుమారులు. యాకోబును లేయాను దేవుడు ప్రేమించి ఇచ్చిన కుమారులలో 4 కుమారులు రూబేను, సిమ్యోను, లేవి, యూదా. ఇంకా మిగతా కుమారులు ఉన్నారు. ఈ లేవి, యూదా ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైన వారు కదా. లేవి, యూదా. యూదాను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రత్యక్షపు గుడారములో ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు. దిక్కులు ఎన్ని? 4 దిక్కులు. ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు. ఈ యూదా గోత్రము వీరెక్కడ ఉన్నారు? సంఖ్యాకాండము 2వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 3వ వచనములో, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను కదా. తూర్పు దిక్కున అంటే ప్రత్యక్షపు గుడారము లోపలికి వెళ్ళి ఈ తూర్పు మార్గము, తూర్పు దిక్కున ఈ ముఖద్వారములో ఎవరు ఉన్నారు? యూదా గోత్రము ఉన్నది. ఈ యూదా గోత్రం ఎక్కడ ఉన్నది? తూర్పు దిక్కున ఉన్నది. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యూదా గోత్రము తూర్పు దిక్కున ఉండవలేను. ఎందుకంటే ప్రభువును స్తుతించుటలో, ప్రభువును ప్రసిద్ధి చేయుటలో, ప్రభువును ఘనపరచుటలో, ప్రభువు నామమును హెచ్చించుటలో యూదా గోత్రము ప్రాముఖ్యమైన గోత్రము. ప్రభువును నమ్ముకున్నావు, రక్షించబడి ఉన్నావు, బాప్తీసం పొంది ఉన్నావు, సంఘములో చేర్చబడి ఉన్నావు. నువ్వేం చేయాలి? ప్రభువును స్తుతించుటలో ముందు ఉండాలి. ప్రభువును స్తుతించుటలో తొందర పడకూడదు. ప్రభువును స్తుతించుటలో తడబాటు కాకూడదు. ప్రభువును స్తుతించుటలో వెనకడుగు వేయకూడదు. ప్రభువును స్తుతించుటలో ముందు ఉండాలి. అందుకోసమే ప్రభువు నిన్ను నన్ను రక్షించాడు, విమోచించాడు, సంఘములో చేర్చాడు. నిన్ను ఒక రాజునిగా, యాజకునిగా సంఘములో ఉంచాడు.
కీర్తనల గ్రంథము ఆ కీర్తనల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. 76వ కీర్తన 76వ కీర్తన మొదటి వచనములో, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. యూదా గోత్రము ప్రభువును స్తుతించుటలో, ప్రభువును ప్రసిద్ధి చేయుటలో, ప్రభువును ఘనపరచుటలో, ప్రభువును హెచ్చించుటలో, ప్రభువును మహిమపరచుటలో యూదా గోత్రము ముందు ఉన్నది. నీవు నేను ఎక్కడ ఉన్నాము? ప్రభువును స్తుతించుటలో ముందు ఉన్నామా, వెనుకబడి ఉన్నామా? యూదా గోత్రము తూర్పు దిక్కున ఉంది. అలాగే ప్రత్యక్షపు గుడారము లోపల పరిశుద్ధ స్థలములు ఎవరు ఉన్నారు? లేవి గోత్రము ఉన్నది. ఈ లేవి యాకోబు లేయాకు పుట్టిన కుమారుడు. లేవిని ప్రభు ప్రేమించాడు, దీవించాడు. లేవి ఒక కుటుంబముగా, లేవి ఒక గోత్రముగా, లేవి ఒక వంశముగా ఉంది. లేవి కుమారుడు ఎవరు? లేవి కుమారులు? నిర్గమాకాండము 6వ అధ్యాయము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 16వ వచనము. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను, కహాతు, మెరారి. బైబిల్లో కొన్ని పేర్లు పలకడానికి చాలా కష్టం అవుతుంది. కానీ ఆ పేర్లు మనము జాగ్రత్తగా చదివినప్పుడు, ఆ పేర్ల యొక్క అర్థమును చూసినప్పుడు చాలా మధురమైన తలంపులు ఉన్నవి. లేవి కుమారుడు గెర్షోను, కహాతు, మెరారి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. లేవి ఒక కుటుంబము, లేవి ఒక గోత్రము, లేవి ఒక వంశము. లేవి అనగా హత్తుకొనుట. లేవి అనగా హత్తుకొనుట. లేవి గోత్రం ఎక్కడ ఉంది? పరిశుద్ధ స్థలములో ఉన్నది. పరిశుద్ధ స్థలములో ఏమి ఉన్నవి? దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. ఈ పరిశుద్ధ స్థలములో ఈ లేవీయులు
సేవ చేయుట, దేవుని మందిరములో సేవ చేయుట, దేవుని మందిరములో పరిచర్య చేయుట. లేవి అనగా హత్తుకొనుట. ఎవరిని హత్తుకుంటున్నారు వీరు? దేవుని హత్తుకుంటున్నారు కదా. ఆదికాండములో వివాహ సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తారు. ఏమిటి? పురుషుడు తమ తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ పురుషుడు భార్యను హత్తుకున్నప్పుడు ఈ పురుషుని యొక్క మనస్సు ఎవరి గురించి ఆలోచన చేస్తుంది? చెప్పాలి. భర్త భార్య గురించి ఆలోచన చేస్తాడు. ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు, తిన్నాడు, ఎలా ఉన్నాడు అంటే దీనిని దైవిక సంబంధమైన ప్రేమ. ఒక పురుషుడు ఒక స్త్రీని హత్తుకుంటున్నప్పుడు అందులో ప్రేమ మనం ఎలాగ చూస్తున్నామో, దేవుని పిల్లలమైన మనము కూడా ఎవరిని హత్తుకోవాలి? మన ప్రియ ప్రభువుని హత్తుకోవాలి. ఒక మాట చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన, 119వ కీర్తన 31వ వచనము. యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవుని వాక్యమును హత్తుకుంటున్నప్పుడు, దేవుని వాక్యమును ప్రేమిస్తున్నప్పుడు, దేవుని వాక్యము పట్ల తృష్ణ కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యము పట్ల దప్పిక కలిగి ఉన్నప్పుడు ఎవరు కూడా సిగ్గుపడరు. ఎందుకంటే వాక్యములు అంత మాధుర్యం ఉన్నది. వాక్యములో అంత మాధుర్యం ఉన్నది. ప్రార్థనా పూర్వకముగా దేవుని వాక్యమును ప్రతి దినము చదవండి. దేవుని వాక్యమును చదువుతూ ఉన్న కొలది ఆ వాక్యములో ఉన్న మాధుర్యము, ఆ వాక్యములో ఉన్న తృప్తి, ఆ వాక్యములో ఉన్న బలము, ఆ వాక్యములో ఉన్న నెమ్మది, ఆ వాక్యములో ఉన్న సమాధానము సమృద్ధిగా అనుభవించదము. దేవుని గ్రంథమును చాలాసార్లు మనం తేలికగా భావిస్తాము. భక్తుడు అంటున్నాడు, యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. 119వ కీర్తన 43వ వచనము. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. భక్తునికి దేవుని వాక్యము మీద, దేవుని గ్రంథము మీద
దేవుని శాసనముల మీద, దేవుని ఆజ్ఞల మీద ఎంత మక్కువ కలిగి ఉన్నాడు, ఎంత ఆశ కలిగి ఉన్నాడు. ఉందా మనకు ఈ ఆశ? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కోరగు కుమారుడు దేవుని మందిరము పట్ల ఆశ కలిగి ఉన్నారు, దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఉన్నారు. దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన జలముల మీద తృష్ణ కలిగి ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 48వ వచనం చూడండి. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఆ దినాలలో యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్యమును వినుటకు ప్రజలందరూ హత్తుకొని ఉన్నారు. హత్తుకొనుట అంటే అర్థమేమిటి? నేను నిన్ను విడిచిపెట్టాను కదా. హత్తుకొనుట అంటే నేను నిన్ను విడిచిపెట్టాను. ఓర్ప నయోమిని ముద్దు పెట్టి వెనకకు వెళ్ళిపోయింది కదా. కానీ రూతు అత్తను హత్తుకొనెను. ఎందుకు? నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదలను. నీవెక్కడ ఉంటావో, నువ్వు ఏ స్థలంలో ఉంటావో, నువ్వు ఏ దేవుని ఆరాధన చేస్తావో, నువ్వు ఏ దేవునితో సహవాసం కలిగి ఉంటావో, నేను నీ వెంటే ఉంటా, నేను నీతోనే ఉంటా, నేను నీతోనే కలిసి ఉంటా. నిన్ను నన్ను మరణం తప్ప మరి ఏది వేరు చేయడానికి వీల్లేదు. నీవు పాతి పెట్టబడిన చోటనే నేను కూడా పాతి పెట్టబడదను. ఇదేనండి దేవుని వాక్యము పట్ల మనము ఈ మనస్సు కలిగి ఉండాలి. బర్నబా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు చూడండి. అపోస్తలుల కార్యములో 11వ అధ్యాయము, క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములో 11వ అధ్యాయము 23వ వచనము. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఆఖరి దినాలలో ఉన్నాము, అపాయకరమైన దినాలలో ఉన్నాము, ఆత్మీయత చల్లారిపోతున్న దినాలలో ఉన్నాము, భక్తి చల్లారిపోతున్న దినాలలో ఉంటున్నాము, భక్తిహీనులు పెరిగిపోతున్న దినాలలో ఉంటున్నాము. ఎవరిని హత్తుకోవాలి? ప్రభువును హత్తుకోవాలి.
ప్రభు మాటలను హత్తుకోవాలి, ప్రభు సన్నిధిని హత్తుకోవాలి, ప్రభు యొక్క మందిరమును హత్తుకోవాలి. మన జీవితంలో మనకున్న కోరిక మన ప్రభువే, మన కోరిక ప్రభు మాటలే, మన కోరిక ప్రభు సన్నిధే, మన కోరిక ప్రభు యొక్క మందిరమే. లేవీయులు వారిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయము చాలా దగ్గర పడుతుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, 15వ అధ్యాయము 2వ వచనములో, మందసమును ఎత్తుటకును నిత్యము మనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని మందిరములో లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. దేవుని మందిరములో యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. యాజకులు ఇశ్రాయేలీయులు తీసుకొని వచ్చిన బలులు అర్పించుటలో వారి పరిచర్య. మరి లేవీయులు దేవుని మందిరము, దేవుని మందసము, పరిశుద్ధ స్థలము, ఆ స్థలములోని వస్తువులు, వాటిని కాపాడుటలో, వాటికి పరిచర్య చేయుటలో ఏర్పరచబడిన వారే లేవీయులు. లేవీయులు ఏర్పరచబడిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎక్కడి నుంచి? యాకోబును లేయాను ప్రేమించి వారికి అనుగ్రహించబడిన కుమారుడే లేవి. ఎన్నిక లేనిది, చూపునకు అందమైనది కూడా కాదు. కానీ ప్రభు ప్రేమించి వారికి చక్కని కుమారుని ఇచ్చాడు. లేవీయులు ఎన్నిక లేని వారే, కానీ దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. మనం ఎవరము కదా? మనము ఏర్పరచబడిన వారము. దేన్ని చూసి మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎన్నిక లేని వారము, బలహీనులము, జ్ఞానము లేని వారము. ఎన్నికైన వారు ఉన్నారు, జ్ఞానము గలవారు ఉన్నారు, బలము కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు ఎన్నిక లేని వారిని, జ్ఞానము లేని వారిని, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని వారిని తన పని కొరకై నియమించుకొనుట. ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకునే శ్రీ యేసుడు, ఏ దారి లేని నాకు క్రీస్తేసే పరలోక మార్గమాయెను. ఎన్నిక లేని నన్ను
యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవించడానికి, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చేయుట కొరకై ఆయన నిన్ను నన్ను లోకంలో నుండి ఏర్పరచుకొని ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఉన్నాయి, కానీ నేను చివరిలో చదువుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎందుకు? 1, ఆయనకు కుమారులుగా ఉండుట కొరకై ఏర్పరచుకొనెను. 2, ఆయన సన్నిధిలో నిలుచుట కొరకై ఏర్పరచుకొనెను. 3, ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండవలనని ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న ఆయనకు నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నవి కదా. కుటుంబంలో కొడుకు పుట్టినా కూతురు పుట్టినా వారు ఎవరి గురించి ఆలోచన చేస్తారు చెప్పండి? పుట్టినాడు కదా, ఇంక వాని ఇష్ట ప్రకారం పెరుగుతాడు అని అనుకుంటారా? లేదు. వాని యొక్క ఎదుగుదలకు, వాని పెరుగుదలకు, వాని స్టడీ కొరకు, వాని భవిష్యత్తు కొరకై రాబోయే దినాలలో ఇలాగ ఉండాలి అని ముందుగానే ప్రణాళికలు వేసుకుంటాం. మనమే ఇన్ని ప్రణాళికలు వేసుకుంటే మనకంటే ముందు మన ప్రభు నిన్ను కూర్చి నన్ను కూర్చి ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనం ఎరుగుదుమా? కెనన్య లేవీయులు. కెనన్య ఏర్పరచబడినవాడు. ఏర్పరచబడిన వారు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని పరిచర్య కొరకై ఉండాలి. నీవు నేను స్థానిక సంఘంలో ఒక లేవీ వలె సిద్ధపడాలి. ఒక లేవీ వలె సిద్ధపడాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దినవృత్తాంతములో 2వ గ్రంథము, దినవృత్తాంతములో 2వ గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 5వ వచనము. వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి
కొనిపోబడి. 11వ వచనం, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని మందిరము విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని మందిరములో సేవ విషయంలో మనము నిర్లక్ష్య స్వభావము ఉండకూడదు. రాజు ఎవరిని ఏర్పరచుకున్నాడు కదా? లేవీయులను ఏర్పరచుకున్నాడు. లేవీయులను ఏర్పరచుకొని రాజు లేవీయులకు ఏమి సెలవిస్తున్నాడు? మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. అంటే మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి, మిమ్మును మీరు సమర్పించుకొనుడి. శుద్ధి చేసుకోవాలి, సమర్పించుకోవాలి. నేను పాటలు పాడేవాడిని కదా, నాకెందుకు శుద్ధి? నేను మందిరములో పరిచర్య చేసేవాడిని కదా, నాకెందుకు శుద్ధి? నేను దేవుని వాక్యమును బోధించేవాడిని కదా, నాకెందుకు శుద్ధి? కాదు ప్రియులారా, దేవుని మందిరములో చేర్చబడిన ప్రతి ఒక్కొక్కరు కూడా విలువైన వారు, శ్రేష్టమైన వారు. ఎవరిని తక్కువగానో ఎవరిని ఎక్కువగానో చూడకూడదు. చులకన భావము అసలే మంచిది కాదు. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారు. మనలను మనము ప్రతిష్ఠించుకోవాలి, మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. మనలో ఆయనకు నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, ఆయన దృష్టికి యోగ్యము కానివి, ఆయన దుఃఖపడేటివి మనలో ఏవైనా ఉంటే వాటిని మనము తీసివేసుకోవాలి. వారు మాత్రమే దేవుని మందిరము యొక్క సేవ చేయుటకు యోగ్యులు. రాజు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి, మందిరములో నుండి నిషిద్ధ వస్తువులు బయటికి కొనిపోవుడి. 11వ వచనంలో ఏం చెప్పాడు? 3 మాటలు చెప్పాడు కదా. ఈ లేవీయులు ఎవరికి పరిచారకులు చెప్పండి? ఎవరికి పరిచారకులు? దేవునికి పరిచారకులు. దేవునికి పరిచారకులై ఉన్నవారు, దేవునికి పరిచర్య చేసేవారు ఒకటి ఆయన సన్నిధిలో నిలవాలి. ఆయన సన్నిధిలో నిలవాలి. రెండవది ఆయన మందిరములో ధూపము వేయాలి. మూడవది ఆయన మందిరములో పరిచర్య చేయాలి. ఆయన సన్నిధిలో నిలవాలి. నిలిచేవారు ఒకటి ధూపము వేయాలి. ధూపము అంటే ప్రార్థన. సంఘములో ఎంతగా వాక్యమును బోధించినా
సంఘములో ప్రార్థన అనేది లేకపోతే పరిచర్యకు ఫలము లేదు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చిన వారే ప్రభు సన్నిధిలో నిలుస్తారు. ధూపము వేయుటకు ఏర్పరచబడిన వారు, ఆయన మందిరములో పరిచర్య చేయుటకు ఏర్పరచబడిన వారు. నీకు పాటలు పాడే వరము లేదా? వాక్యమును బోధించే వరము లేదా? అలాగైతే నువ్వు సంఘము కొరకు ప్రార్థన చేయి. నీకు తెలిసిన వారికి సువార్తను ప్రకటించు. దేవుని మందిరములో పరిచర్య చేయాలి. ఇందుకోసమే ఆనాడు లేవీయులు ఏర్పరచబడి, ఎందుకోసము ఆయన సన్నిధిలో నిలుచుటకు, ఆయనకు మానక ప్రార్థన చేయుట కొరకై, ఆయన మందిరములో పరిచర్య చేయుట కొరకై ఈ లేవీయులు ఏర్పరచబడిన వారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయాలి. యాజకులు చేయవలసిన పనులు యాజకులే చేయాలి. ప్రవక్త చేయవలసిన పనులు ప్రవక్తనే చేయాలి. ఒకరి పనిలో ఒకరు ఇన్వాల్వ్ కాకూడదు. అలా ఇన్వాల్వ్ అయితే సంఘము దెబ్బతింటుంది, పరిచర్య దెబ్బతింటుంది. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అంటే, లేవి కుమారులలో కహాతీయులు ఉన్నారు కదా, వారికి వాహనాలు నియమించబడలేదు. దేని కొరకు? మందసమును ఎత్తుకొని వెళ్ళుటకు. ఒకప్పుడు దావీదు మందసమును ఎలా తీసుకుని వచ్చాడు? క్రొత్త బండి, ఎద్దుల బండిని తీసుకుని వచ్చాడు. ఆ తీసుకొని వస్తున్న క్రమములు ప్రమాదము, మరణము కనులార చూచాడు. ఇప్పుడు మందసము ఎలా తీసుకుని రావాలి? లేవి వంశములో నుండి కహాతీయులు ఈ మందసమును మోయాలి. పరిశుద్ధ స్థలపు సేవ వారిది. కాబట్టి మనము ఒక్కొక్కరము స్థానిక సంఘములో లేవీయులుగా సిద్ధపడాలి. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సన్నిధిలో ధూపం వేయుట కొరకై, దేవుని హత్తుకొని జీవించుటకు అట్టి కృపను దేవుడు మనకు దయచేయుగాక. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో మీరు మాకిచ్చిన లేఖనములను బట్టి స్తోత్రములు. లేవీయులు వారు ఏర్పరచబడిన వారు అని, దేవుని మందిరములో పరిశుద్ధ స్థలపు సేవ వారిది అని మీరు మా దృష్టికి తీసుకొని వచ్చారు. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక యాజకుని వలె, ఒక లేవీయుని వలె సిద్ధపడలకు కృప చూపమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము.